శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని డిసిపల్లి, కలిగిరి పొగాకు వేలం కేంద్రాలలో నేటి నుండి పొగాకు అమ్మకాలు ప్రారంభమయ్యాయి. డిసిపల్లి పొగాకు వేలం కేంద్రంలో కేంద్ర నిర్వహణ అధికారి గంగపట్నం రాజశేఖర్ పూజా కార్యక్రమం నిర్వహించి అనంతరం వేలంను ప్రారంభించారు. ఈ రోజు ప్రారంభించిన తొలి రోజు వేలంలో పొగాకు చరిత్రలోనే అత్యధిక ప్రారంభ ధర 280 రూపాయలతో పొగాకు కొనుగోలు ప్రారంభించారు. తొలి రోజు 18 బేలను అమ్మకానికి పెట్టగా పొగాకు వేలంలో 6 కొనుగోలుదారులు పాల్గొని పొగాకు కొనుగోలు చేశారు. గరిష్టం కనీసం ఒకే ధరతో కేజీ 280 రూపాయలకు కొనుగోలుదారులు కొనుగోలు చేశారు. ఇక పొగాకు వేలం చరిత్రలోనే కేజీ 280 రూపాయలు ప్రారంభ ధరతో పొగాకు అమ్మకం ప్రారంభం కావడం ఇదే తొలిసారి అని గత ఏడాది 230 రూపాయలకు ప్రారంభించగా ఈ ఏడాది ప్రారంభ ధర 50 రూపాయలు అదనంగా పెంచి 280 రూపాయలకు కొనుగోలు చేసినట్లు డిసిపల్లి వేలం నిర్వహణ అధికారి గంగపట్నం రాజశేఖర్ తెలిపారు. ఈ ధరకు రైతులు హర్షం వ్యక్తపరిచారు. వేలం కేంద్రానికి తెచ్చే పొగాకు బేళ్లను నాణ్యతగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. కానీ ఈ ఏడాది పెట్టుబడులు ఎక్కువగా ఉండడం వల్ల ఇదే ధర కొనసాగితే నష్టం ఉంటుందని ధర పెంచి ఇవ్వాలని పొగాకు రైతు సంఘం నాయకులు గాలి నరసప్పనాయుడు అలాగే మూలి వెంగయ్య ఇతర రైతులు తెలిపారు. కంపెనీల పొగాకు ప్రతినిధులు వచ్చి ఈరోజు వేలంలో పాల్గొన్నారు. ప్రారంభం ధర 280 రూపాయలు ఈరోజు జరిగింది. గత సంవత్సరం 230 రూపాయలతో ప్రారంభించారు. కానీ ఈ సంవత్సరం 280 రూపాయలు అంటే ఒక 50 రూపాయలు ప్రారంభ ధర పెంచడం శుభ పరిణామమే. కానీ దాన్ని రాబోయే రోజుల్లో వీళ్ళు తగ్గించకుండా ఇంకా ముందుకు తీసుకుపోయి తప్ప ఒక బ్రైటే కాదు, మీడియం గ్రేడ్లు, లో గ్రేడ్లు అన్నిటికీ కూడా ధర వచ్చిన రోజే రైతుకి గిట్టుబాటు ధర వస్తుంది. ఇంకా కర్ణాటకలో ఆ వేలం ఇంకా పూర్తి కాలేదు కాబట్టి అందరూ వ్యాపార ప్రతినిధులు ఇక్కడికి రాలేదని కంపెనీల వాళ్ళు వచ్చిన తర్వాత మార్కెట్ ఇంకా ఇంప్రూవ్ అయ్యి ఇంకా అన్ని గ్రేడ్లు ధర పెరుగుతుందని ఆశాభావంతో మేము ఉన్నాము. ఈ ధర పెరిగేదాన్ని సౌత్ లో 7 ప్లాట్ఫామ్లు ఈరోజు వేలం ప్రారంభించబడ్డాము. అలాగే మిగిలిన 4 10వ తేదీ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇంకా ఎన్ఎల్ఎస్ అంటే రాజమండ్రి ఏరియా 24వ తేదీ ప్రారంభించబడుతుంది. ఈ డీసీపల్లో ఈరోజు 18 బేళ్ళని మనం రైతులు తీసుకురావటం జరిగింది. 18 బేళ్ళు హైయెస్ట్ ప్రైజు 280 రూపాయలుగా ఇచ్చారు కంపెనీలు. లాస్ట్ ఇయర్ గత ఏడాది స్టార్టింగ్ ప్రైజు 230 రూపాయలు, ఈ సంవత్సరం 280 రూపాయలు. అంటే గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 50 రూపాయలు అధికంగా ప్రారంభించబడింది. అంటే మనం ప్రతి సంవత్సరము ఒక 5 నుంచి 10 రూపాయల వరకు పెంచేవాళ్ళు. ఈ సంవత్సరం మాత్రం ఒక 50 రూపాయలు గత ఏడాది మీద ఒక 50 రూపాయలు పెంచడం జరిగింది. అంటే ఖర్చులు కూడా రైతులకు అలాగే పెరగటం జరిగింది. పోయినసారి 230 రూపాయలు ఏదైతే ప్రారంభించారో అది దాదాపు 360 రూపాయల వరకు బ్రైట్ గ్రేడు అమ్మటం జరిగింది. ఈ సంవత్సరం కూడా 280 రూపాయలు